చర్లపల్లి నుండి సుమారు రాకపోకలు సాగిస్తున్న 130 రైళ్లు తాజాగా పండుగ వేళ ప్రత్యేక రైళ్ల సంఖ్య పెరిగినా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. నగరం నుండి చర్లపల్లికి, అక్కడి నుండి గమ్యస్థానాలకు చేరేందుకు అయ్యే ఖర్చు ఒకేలా ఉంటుందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగార 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఎన్నికల కమిషనర్ వెల్లడి. సమస్త సమాచారం సిద్ధం కావడంతో ఎన్నికల నిర్వహణను నిర్ణయించి షెడ్యూల్ జారీ చేస్తున్నామంటూ ప్రకటన. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు ఆమె వెల్లడి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారా అంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య తరపు న్యాయవాదులు ప్రశ్నించినట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన ఒకే ఎమ్మెల్యేను వారు సుమారు 35 నుండి 40 ప్రశ్నలు అడిగినట్టు వెల్లడి. నిన్న గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ. 1354 మంది మహిళలతో బతుకమ్మ చుట్టూ చేరి ఆడినందుకు 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సొంతం. అయితే బతుకమ్మ పొడవు 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేయడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్న కాంగ్రెస్ ప్రతి జిల్లాలో 80 నుండి 90% స్థానాలను గెలిచి తీరారంటూ తాజాగా స్పష్టం. 2-3 రోజుల్లో జరిగే సమావేశంలో ప్రచార వ్యూహాలను రూపొందించనున్నట్టు సమాచారం. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బైకులు ఢీకొని 2 యువకులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. తెలంగాణలో పత్తి కొనుగోళ్లను వచ్చే నెల 1వ తేదీ నుండి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు. సీసీఐ మిల్లర్ల మధ్య వివాదం ముగియకపోవడంపై ప్రభుత్వ వర్గాలతో పాటు రైతుల్లో నెలకొన్న ఆందోళన. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్రం చొరవ చూపించాలంటూ లేఖలో రాసినట్టు సమాచారం. బాసర సరస్వతి ఆలయం బయట ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగమ్మ. దీంతో ఆలయ పరిసరాల్లోకి చేరుతున్న వరద నీరు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను దాటి 13.100 మీటర్ల నీటి మట్టం నమోదు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. దుర్గమ్మ దయతో సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామంటూ వెల్లడి. ప్రాజెక్టులన్నీ జలకళ్లు సంతరించుకున్నాయని, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందంటూ హర్షం వ్యక్తం. గోదావరి వరద జలాలను కరువు ప్రాంతాలకు, రాయలసీమకు మళ్లించే క్రమంలో ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం కసరత్తు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అనేక సమావేశాలు. తాజాగా ప్రతిపాదనకు కొత్త రూపు తీసుకొచ్చిన అధికారులు. నల్లమల సాగర్ జలాశయం స్థిరీకరణకు నీళ్లివ్వడంతో పాటు సోమశిల జలాశయానికి నీళ్లు చేర్చేలా కొత్త ప్రతిపాదన. ఓ మహిళ కనిపించకుండా పోయి 13 ఏళ్లకు కావస్తున్నా దర్యాప్తు చేయకుండా పోలీసులు కాలం వెల్లదిస్తున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం. ఈ కేసు విచారణను ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం సముచితమని అభిప్రాయం. అందులోని వాస్తవ పరిస్థితులను వివరిస్తూ అఫిడవిట్ వేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి మరో అవకాశం ఇస్తున్నామంటూ స్పష్టం. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఉడాన్ యాత్రి కెఫేలను ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఇప్పటికే పలు విమానాశ్రయాల్లో ఈ కెఫేను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆయన స్పష్టం. విజయవాడ నుండి సింగపూర్, హైదరాబాద్ నుండి డల్లాస్ కు నేరుగా ప్రత్యేక విమానాలు నడిపేందుకు చర్యలు చేపట్టినట్టు వివరణ. విద్యుత్ వినియోగదారులపై విధించిన 15,000 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల ద్వారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ షర్మిల డిమాండ్. 30% మేర విద్యుత్ ఛార్జీల్లో తగ్గిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ చంద్రబాబుకు సూచన. కూటమి ప్రభుత్వం ఛార్జీలు తగ్గించిందని ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటంటూ ఆమె మండిపాటు. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సచివాలయంలో తమ వాదనలను మంత్రివర్గ ఉపసంఘానికి వినిపించిన ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు. పదోన్నతుల్లో బీసీ, ఓసీ, మైనారిటీ ఉద్యోగులకు దశాబ్దాలు అన్యాయం జరుగుతోందని ఉపసంఘానికి తెలిపిన పలువురు. తెలంగాణ సచివాలయంలో సమస్యను పరిష్కరించిన విధంగానే ఏపీలోనూ 2014 నుంచి పదోన్నతుల ప్యానెళ్లను పునఃసమీక్ష చేయాలంటూ డిమాండ్. ఓ ఎయిర్పోర్టులో ఎక్కాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు కాలక్షేపం చేసిన వీడియో నెట్టింట వైరల్. ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానం గోవా నుంచి సూరత్ కు వెళ్లాల్సి ఉండగా పైలట్ అనారోగ్యానికి గురవడంతో విమానం కాస్త ఆలస్యం. అక్కడ ఇండిగో సిబ్బంది ఎయిర్పోర్టులో స్పీకర్లు ఏర్పాటు చేయగా గర్భానృత్యం చేసిన ప్రయాణికులు. భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోతుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం. భవిష్యత్తులో అణుబెదిరింపులు, రేడియో ధార్మిక పదార్థాల ప్రయోగాలు ప్రపంచ దేశాలు యుద్ధ తంత్రాలుగా వినియోగించే అవకాశం ఉందని వెల్లడి. ప్రస్తుతం భారత్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట ఘటనలో యూట్యూబర్ను అరెస్టు చేసిన పోలీసులు. విజయ్ ర్యాలీలో జరిగిన ప్రమాదంపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అతడిని అరెస్టు చేసినట్టు వెల్లడి. అంతేగాక మరో 25 మందిపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. ఇప్పటి నుండి ఆన్లైన్ ద్వారా తమ ఇంటి నుంచి స్వామివారి ప్రసాదాలు అన్నింటినీ బుక్ చేసుకునే సదుపాయం. అయితే ఈ సదుపాయం మరో నెలలో అమల్లోకి రానున్నట్టు సమాచారం. కరూర్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుగుణ నిన్న మృతి. దీంతో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరినట్టు సమాచారం. మరో 11 మంది పరిస్థితి ఆందోళనకరం. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని టీవీకే నాయకుడు యాదవ్ అర్జున్ మద్రాస్ హైకోర్టుకు విన్నపం. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు. కొంతమంది గుండాలతో చేతులు కలిపి అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపణ.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ల విధింపు. ఫర్నిచర్ కల్పపై సుంకాల మూత మోగించిన ట్రంప్ అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టం. H-1B వీసాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా ఇటీవల వాటి ఫీజులో $215 నుంచి $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో వాణిజ్య మంత్రి హోవార్డ్ కీలక వ్యాఖ్యలు. పాత విధానంలో లోపాలున్నాయంటూ వ్యాఖ్య. ఇండోనేషియాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల భవనం. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా శిథిలాల కింద చిక్కుకుపోయిన 65 మంది విద్యార్థులు. అయితే విద్యార్థులంతా 12 నుండి 17 ఏళ్ల లోపు ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయిల్ హమాస్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ రూపొందించిన 21 సూత్రాల శాంతి ఫార్ములా. దీనికి అంగీకారం తెలిపిన ఇజ్రాయిల్ ఈ ప్రణాళిక దీర్ఘకాలిక శాంతికి మార్గమని మోదీ స్పష్టం. లండన్లో రెచ్చిపోయిన జాతీయ అహంకారులు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పిచ్చిరాతలు రాసిన దుండగులు. అయితే గాంధీ జయంతి వేడుకలకు కొన్ని రోజుల ముందు ఇది చోటు చేసుకోవడం గమనార్హం. భారత్తో పాటు విదేశాల్లో హత్యలు, దోపిడీలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల విక్రయ, రవాణా చేసిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటన. క్రిమినల్ కోర్టు ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రజాభద్రతల శాఖ మంత్రి వెల్లడి. ఇప్పుడు దేశంలోని బిష్నోయ్ ముఠాకు సంబంధించిన ఆస్తులు, నగదు, వాహనాలను స్వాధీనం చేసుకోనున్న కెనడా ప్రభుత్వం. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన నేపథ్యంలో కీలక పాత్ర పోషించిన పాక్ బౌలర్ హ్యారిస్. ఈ మేరకు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అతడికి ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా కృతజ్ఞతలు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా ఇందులో భాగంగా 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనున్నట్టు సమాచారం. అయితే వీటికి హార్దిక్ పాండ్యా దూరమయ్యే అవకాశం ఉందని తెలిపిన క్రికెట్ వర్గాలు. ఓజీ సినిమాను తమ కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన చిరంజీవి. అభిమానులకు కావలసిన వినోదాల విందును పవన్ ఈ సినిమా ద్వారా ఇచ్చారంటూ అభినందనలు. కుటుంబంతో పాటు ఓజీ మూవీ యూనిట్ తో కలిసి థియేటర్లో దిగిన ఫోటోలను పంచుకున్న చిరంజీవి. ఈడీ విచారణకు హాజరైన సినీ నటి ఊర్వశి రౌతేల నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 15న ఆమెకు ఈడీ సమన్లు జారీ. బెట్టింగ్ యాప్లకు ప్రచారం, వాటితో ఆమెకున్న సంబంధం, తీసుకున్న పేమెంట్ తదితర అంశాల గురించి అధికారులు ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం.